హాయ్ అమ్మ. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ నేను చేపల కూర చేస్తున్నాను. చేపల ఫ్రై నేను ఏమేమి వేసేది అన్నీ అదేలాగా మీరు వేసుకొని చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇడ్లీకి దోశ కూడా తినవచ్చు. అన్నానికి చాలా చాలా బాగుంటుంది. మీరు నేను చేసేవి చూపిస్తాను రండి. ఒక స్పూను అల్లం ఎల్లిపాయ వేస్తున్నానమ్మా. చేపల కూరకి ఇది. మొత్తానికి ఒక స్పూన్ కారం వేసాను, కొంచెం పసుపు వేసాను, ఒక అర స్పూను ఉప్పు వేసాను, కొంచెం ఒక అర స్పూను ఆయిల్ వేసాను. ఇది బాగా కలిపి ఇట్లా ఇది చేస్తే కలిసిపోద్దమ్మా. పులుసుకైనా అన్నీ వేసి కలిపి పెడితే ఉప్పు కారం పట్టింది అనుకోండి బాగుంటుంది ముక్క. ఇక పులుసులు వేసి కూర చేసేసుకోవచ్చు. నేను అన్నీ కలిపి పెడతాను. కొంతమంది పులుసు చేసిన తర్వాత ఉత్త ముక్కలు వదులుతారు, కానీ అప్పుడు సప్పసప్పగా ఉంటుందంటే నేను ఇలానే చేస్తాను. ఇప్పుడు ఫ్రైకి చేస్తున్నానమ్మా. చిన్న స్పూన్ నేను 2 స్పూన్లు అల్లం ఎల్లిపాయ వేసాను. ఒకేసారి చేసి మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. పసుపు ఒక అర స్పూన్ వేసాను, కారం ఒక స్పూను వేసాను, ఉప్పు ఒక అర స్పూన్ వేసానమ్మా. ఇది ఫ్రైకి కలిపి పెట్టేసుకుంటే కూర అయ్యేసరికి కాస్త నానిపోతుంది, పట్టుద్ది ముక్కలకి. అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. ఇట్లా అంటే ముక్కలకి అన్నిటికీ పట్టుద్ది. ఇవ్వమ్మా, ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టుద్ది, ఎక్కువే వేసాను. చేపల కూరకి కొంచెం ఎక్కువే పట్టుద్ది ఆయిల్. ఆవాలు జీలకర్ర వేస్తున్నాను, మెంతులు వేసానమ్మా కొన్ని, ఎల్లిపాయ ఒక 6 ఎల్లిపాయలు ఒలిసి వేసాను. అది కొంచెం వేగినాక ఉల్లిపాయలు వేసేస్తాను. ఉల్లిపాయలు ఒక 4 ఉల్లిపాయలు కోసుకున్నానమ్మా. పచ్చిమిర్చి ఒక 4 పొడుగ్గా కోసేసుకున్నాము. టమాటాలు ఒక 4 టమాటాలు కోసి పెట్టుకున్నామ్మా. కొంచెం ఉప్పు వేసుకుందామమ్మా. వేసుకుంటే టమాటాలు తొందరగా ఉడుకుతాయి. కొంచెం పసుపు వేసుకుందాము, ఒక అర స్పూను. చేపల్లో వేసాను కదా ఒక అర స్పూను, దీంట్లో ఒక అర స్పూను. ఉడికిన తర్వాత కారం వేసుకుందాం. కారం అమ్మ, ఇప్పుడైతే నేను ఒక 2-3 స్పూన్లు వేస్తున్నాను. చేపల కూరకి కొంచెం ఎక్కువే పట్టుద్ది, చాలా పోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. ఇదిగోమ్మా, నూనె పైకి తేలింది కదా, చింతపండు పులుసు పోద్దాం. ఇంకా ఏం కావాలో టేస్ట్ చూసి తర్వాత వేసుకుందాం మనం.
ఇదిగోమ్మా చేపలు వేసేస్తున్నాను, దగ్గరకు వచ్చేసింది పులుసు. చేపలు వేస్తున్నాను. గెంటి పెట్టకూడదమ్మా, ఇట్లానే ఉడికిపోయి ఉంటుంది. కాసేపులో ఉడుకుద్ది చేప. నూనె కూడా పైకి తేలింది చూడు. చిక్కగా అయిపోయిందమ్మా. గెంటి పెట్టకూడదు, చిదిరిపోద్ది. చూడండి అమ్మ, చిక్కగా అయింది. ఇక ఈ పులుసు ఉండాలి అన్నానికి తినేదానికి, ఇంత ఉండాలి. చాలా బాగుంది. ఉప్పు చాలకపోతే వేసాను, నూనె కూడా పైన వచ్చేసింది. చాలా బాగుంది. ఇక మూత వేసేస్తున్నానమ్మా. నేను చేసినట్టే చేసుకోండమ్మా, చాలా బాగా వచ్చింది. అమ్మ చేపల పులుసు పెట్టాను, చేప ఫ్రై చేశాను. మీకు నచ్చిందంటే మీరు వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ నాకు చెప్పేదానికి రావటం లేదు, మీరు షేర్ చేయండి అమ్మ. ఇంకొక వీడియోలో కలుసుకుందాము. బాయ్.